వెల్కమ్ టు మైక్ టీవీ. కులం పేరుతోటి గోడలు కట్టుకుంటారు, అదే గోడల మధ్య మనుషులే బందీలైతారు అని చెప్పిండ్రు ఒక పెద్ద మనిషి. అయితే ఇప్పుడున్న సమాజంలో కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు చేసుకుంటే ఎంత పెద్ద తప్పు అని చూపెడతారో తెలుసు మనకు. అయితే ఇదే సమాజంలో మా కులంతోటి మతంతోని సంబంధం లేదు, మాకు ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంది, మేమిద్దరం ప్రేమించుకుంటే మాకు అదే చాలు అనుకునే జంటల్ని నేను ఇప్పుడు మీకు పరిచయం చేస్తా. మాది మతాంతర పెళ్ళి. మా పాప పేరు రియా మిష్కా ఫియోనా. I fall in love with a Hindu guy, तो उसके वजह से बहुत प्रॉब्लम हुए एंड एक साल तक मैं पूरा हाउस लॉक थी, मतलब पूरा घर में एकदम बंद, कहीं जाना वाना नहीं. కులం కంటే గుణం గొప్పది, మతం కంటే మానవత్వం గొప్పది అనే ప్రచారం సంఘంలో కూడా తక్కువైపోతుంది. అది ప్రచారం జరుగుతుండాలి, నిత్యం ప్రచారం చేయాలి. కులాన్ని నిర్మూలించక తప్పదు. మాది మతాంతర పెళ్ళి. మా పాప పేరు రియా మిష్కా ఫియోనా. ఈ పేరు ఎందుకు పెట్టామంటే పర్టికులర్గా చెప్పడానికి కారణం ఏంటంటే, పేరు చూడంగానే ఎవరికి కూడా మతం కులం అనేది తెలియకూడదనే విషయంలో ఈ పేరు పెట్టడం జరిగింది. అయితే ఇద్దరు మనుషులు కలిసి జీవించడానికి మనకి కులం అవసరం లేదు, మతం అవసరం లేదు. ఇద్దరు అండర్స్టాండ్ చేసుకొని ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకుంటూ ఇష్టపడుతూ ఉంటే లైఫ్ చాలా హుందాగా ఉంటుంది, మంచిగా ముందుకు వెళ్తూ ఉంటుంది. కానీ ఈ పెద్దలు పరువు హత్యలు అని చెప్పి, కుల హత్యలు, మత హత్యలు, వేరే కులం వాళ్ళని ప్రేమించారని చెప్పేసి వాళ్ళని హత్య చేయడం, ఇలాంటి పైశాచికం చేస్తూ ఉన్నారు. బట్ వాళ్ళని మీరు ప్రేమించండి, ప్రేమిస్తే వాళ్ళు ఎంత మంచిగా బతుకుతారో అనేది మీకు తెలుస్తుంది. వాళ్ళ హ్యాపీనెస్లో మిమ్మల్ని కూడా తీసుకెళ్తారు. నా వాల్యూస్ని మా ఇంట్లో వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు. సో వెళ్ళి చెప్పాను, అబ్బాయి పలానా అని చెప్పాను, ఓకే నీ ఇష్టం మా ఇష్టం అని చెప్పేశారు. బట్ తన సైడ్ నుండి వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు 6th క్లాస్లో. సో వాళ్ళ మదర్ ఒకరే తన ఫ్యామిలీని లీడ్ చేసేవాళ్ళు. తనకి 2 అక్కలు, 1 తమ్ముడు, సో తను మిడిల్. సో టోటల్ 4 మెంబర్స్. సో వాళ్ళ అమ్మ సింగిల్ పేరెంట్ కాబట్టి ఇట్లా ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ చేసుకుంటే ఏదో పరువు పోతుంది, లేదు మా రిలీజియస్లోనే చేసుకోవాలి, బుర్కా వేసుకోవాలి, బొట్టు పెట్టుకోకూడదు, ఉర్దూనే మాట్లాడాలి, అలాంటి ఆ థాట్స్తో ఆ ఎన్విరాన్మెంట్లో ఉన్నారు. సో అది నాకు పెళ్లి తర్వాత చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇప్పటికీ నాకు వాళ్ళ అమ్మగారికి మాటలు లేవు. పెళ్ళయి 6 years అవుతున్నా కానీ కమ్యూనికేషన్ లేదు. ఎందుకంటే నేను బుర్కా వేసుకోను, బొట్టు తీయను, ఉర్దూలో మాట్లాడను. సో నన్నుగా ఆవిడ ఇష్టపడరు. ఎంత మనం ఇట్లాగా రేషనలిజంగా ఆలోచించినా కూడా సో తనకు అది నచ్చట్లేదు. సో ఇలాంటివి మనం ఇంటర్ క్యాస్ట్ ఆర్ ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఫేస్ చేస్తాము. బట్ వాటిని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలనేది ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ కూర్చొని చర్చించుకొని సో మింగిల్ అయితే బాగుంటుందని మా అభిప్రాయం. एंड मेरा हस्बैंड जो है उनसे मैं मिली थी 2022 on that time. So everything was fine, but the thing that he is from different religion. Mostly girls के cases क्या होते हैं कि लड़की के family थोड़ा conservative है, especially I'm from Muslim actually, so it's a bit more hard for me. When I told my parents, they were so much angry and they little bit they hit me and also they tried to harm me. But also another thing was, on that time I just graduated, so I wanted to do the job. They also don't want me to go to job because I did all this because I fall in love with a Hindu guy, तो उसके वजह से बहुत प्रॉब्लम हुए एंड एक साल तक मैं पूरा हाउस लॉक थी, मतलब पूरा घर में एकदम बंद, कहीं जाना वाना नहीं. Unfortunately after 1 year of so much waiting I couldn't convince my parents, so I moved out from my home. So there was another problem कि मैं खुद, लड़का US में है, मैं खुद अकेली आ गई. मोस्टली क्या होता है कि लड़का लड़की दोनों मिल के आते हैं. मेरे केस में मेरे को खुद ही आना पड़ा बिकॉज वो नहीं आ सकता, तो इसलिए मैं पहले आ गई. मैं कोशिश की कि एनी हाउ जो भी हो सकता है, क्योंकि मेरे पेरेंट्स मेरे शादी करवा देना चाहते हैं ज़बरदस्ती बिकॉज ऑब्वियस रीज़न, तो इसलिए मेरे को आना पड़ा है. तो आफ्टर दैट आई वॉज काइंड ऑफ कि मतलब चुपके से हैदराबाद में रहना, तो पुलिस का सपोर्ट लेना कि मैं अपनी मर्ज़ी से आई हूँ. फिर मेरे को पता चला कि एक्चुअली जब मैं चली गई थी for 3-4 months, my parents couldn't find me, then they understood. But finally my
parents accepted and we met, and recently on 7th Jan we both married, and my side family also accepted and his family also accepted. Everything is now fine. And actually क्या हुआ कि हम तो रजिस्टर मैरिज यहाँ पर किए थे, उसके बाद हम कोलकाता में भी गए थे, वहाँ पर भी हम लोग का एक रिसेप्शन हुआ. All families accepted her, they liked him so much. దాదాపుగా 1000 సంవత్సరాలు విదేశీయుల పరిపాలనలో మగ్గడానికి కారణం కుల వ్యవస్థ. ఇండస్ట్రియల్గా డెవలప్ కాకపోవడానికి కారణం కుల వ్యవస్థ. పేదరికంలో ఈరోజు 148వ స్థానంలో దిగజారిపోయి ఉండడానికి కారణం కుల వ్యవస్థ. పర్ క్యాపిటా ఇన్కంలో 124వ స్థానంలో ఉన్నాం మొత్తం 195 దేశాలలో. కారణం కుల వ్యవస్థ. ఎందుకంటే బ్రాహ్మణులు మాత్రమే చదవాలని, క్షత్రియులు మాత్రమే ఆయుధం పట్టాలని, వైశ్యులు మాత్రమే వ్యాపారం చేయాలని, మిగతా కులాలందరూ సేవకులుగా ఉండాలనే ఒక పనికిరాని సిద్ధాంతం వల్ల మేధో సంపత్తి లేకుండా పోయింది. ధైర్య సాహసాలు ఉన్నవారు లేకుండా పోయారు. ఇండస్ట్రియల్గా డెవలప్ కాకుండా పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి దేశం ఎలాంటి ఇన్వెన్షన్స్ లేకుండా మళ్ళీ పేదరికంలోకి వెళ్ళి పరాయి పాలనలోకి మళ్ళా మగ్గకూడదు అంటే కులాన్ని నిర్మూలించక తప్పదు. మేము మాది ప్రేమ వివాహం కాదు, యాక్చువల్గా మేము కులాంతర వివాహం చేసుకుంటాము, మాకు కులం దక్కర్లేదు, మేము కులాంతర ఇంట్రెస్ట్ చూపిస్తానని మేము ఈ సంఘానికి అప్రోచ్ అవుతే సంఘంలో వాళ్ళు మామూలుగా పెళ్లి సంబంధాలు ఎట్లా చూస్తారో అట్లా చూసి అట్లాగే మా పెళ్ళయింది. సో ఇప్పుడున్న యూత్కి కానీ అప్పుడున్న ఇప్పుడున్న యూత్ తేడా ఏంటంటే ఇప్పుడు చాలా ఫాస్ట్గా డ్రాస్టిక్ చేంజెస్ వస్తున్నాయి దేశంలో. అంటే అప్పుడు ఉద్యోగాలు తక్కువ, ఇప్పుడు ఉద్యోగాల ద్వారా కానీ చదువుకున్న చెట్టు దగ్గర కానీ జనాలు ఎక్కువ కలుస్తున్నారు. ఆ యువకులు కలవడం వల్ల వాళ్ళ మధ్యలో ఒక స్నేహపూర్వక వాతావరణం ఏర్పడి, ఆ రోజుల్లో అది లేదు అట్లా. ఈ రోజుల్లో ఎక్కువ ఆఫీసులు, సాఫ్ట్వేర్ అట్లా చోట్ల అన్ని చోట్ల ఉండడం వల్ల వీళ్ళు కలవడం వాళ్ళ మధ్యలో బంధాలు ఏర్పడడం, అది ప్రేమకు దారి తీయడం, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకుంటే ఇప్పుడున్న సమాజం అడ్డుపడడం అనేది డ్రాస్టిక్ చేంజ్. ఆ డ్రాస్టిక్ చేంజ్ అంటే 20 సంవత్సరాలకు ఒక తరం మారితే ఏమవుతుంది అనే దగ్గర ఇది ఎక్కువ నడుస్తుంది. అందుకే అప్పట్లో కుల దురాంకార హత్యలు కానీ కులాంతర వివాహాలు చేసుకుంటే చంపుకోవడాలు ఉండేవి కాదు. నచ్చలేదా వెళ్ళిపో, మీరు వేరుగా బతకండి, మాకు దగ్గర రాకండి అట్లా చెప్పుకునేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో అట్లా లేదు, అది ప్రెస్టేజ్గా ఫీల్ అవుతున్నారు. అది రాజ్యాంగము మనం రాను ఎట్లా అయిపోతుంది, సంకుచిత భావం ఎక్కువవుతుంది. ఇందాక జస్టిస్ రాధారాణి గారు ఈ మీటింగ్లో చెప్తున్నారు, ఇక్కడ చాలా విశాలంగా ఉంది, గోడలు లేవు, మనం గోడలు లేని దగ్గర ఉన్నాము, రూముల్లో లేము, అంత విశాలంగా ఉండాలి కులం మతం విషయంలో కూడా జనాలు అని నిజమే అనిపిస్తోంది. ఆ సంకుచిత భావజాలం నుంచి మెల్లమెల్లగా యువత బయటపడాలి. కులంలో ఏముంది, గుణంలో ఉంది. అంత గుణం నచ్చి ఆ జీవిత బాగా నచ్చితే వాళ్ళ వివాహం చక్కగా చేయాలి. ఆ వివాహాలు చేసుకోవడానికి పెద్దలు అడ్డుపడకూడదు. ఆ దేశం అభివృద్ధి చెందుతుంది, వెస్ట్రన్ కల్చర్ ఉంది, సైన్స్ ఎదుగుతోంది. సో దీంట్లో భాగంగానే యువకుల ఆ ప్రేమని అంగీకరించాలి పెద్దలు. ఆ అంగీకారానికి తోడ్పడాలి. వాళ్ళ ప్రేమ విచారణ చేసుకుంటే వాళ్ళని కౌన్సిలింగ్ చేయండి. అబ్బాయి మంచోడు కాదంటే గుణగణాల్లో మంచోడు కాదని చెప్పండి. ఆ పుట్టుక వల్ల అతను మంచోడు కాదు, పలానా పుట్టుక వల్ల అమ్మాయి మంచిది కాదు, వాళ్ళ గుణగణాలు బాగలేకపోతే అట్లాంటి ఏమైనా కౌన్సిలింగ్ అవసరం ఉంటే వాళ్ళని బాగు చేయడానికి ప్రయత్నం చేయాలి. అయినా పెళ్లి చేసుకుంటానంటే వాళ్ళని గౌరవించాలి. ఎందుకంటే మన జీవితంలో మా తరంలో మా తల్లిదండ్రులు మేము చెప్పిన మాట వినేవాళ్ళం. ఇప్పుడు కూడా మన పిల్లలకి ఎట్లా తయారైందంటే పిల్లలు అమితమైన ప్రేమ, ఎక్కువ ప్రేమ చూపించడం వల్ల ఏమనుకుంటారంటే నేను చెప్పిన వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి వాళ్ళు అనే ఆలోచన ధరల్లో తల్లిదండ్రులు కూడా ఉంటున్నారు. కానీ ఆ ఇచ్చే ప్రేమలో కూడా వాళ్ళకి ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు అనుకోండి, నేను ఏ షూ కావాలంటే నేను పలానా కంపెనీ షూయే కొంటానంటాడు. అట్లాగే మా అమ్మాయిలు ఉన్నారు అనుకోండి, నేను పలానా డ్రెస్సే కొంటానంటది. సో అన్నిటిని అట్లాంటివన్నీ అంగీకరిస్తున్నప్పుడు నేను పలానా అబ్బాయిని ఇష్టపడుతున్నాను లేదా నేను పలానా అమ్మాయిని ఇష్టపడుతున్నాను అంటే తల్లిదండ్రులు ఎందుకు జంకిపోతున్నారు, ఎందుకు ఇట్లా ఎగ్జాగ్రేటర్ అయిపోయి ఎందుకు అతిగా ఆలోచిస్తున్నారు? అది కొద్దిగా తగ్గాలి. ఆలోచన విధానం మారుతుండాలి. ఇలాంటివన్నీ ఎట్లా జరుగుతాయంటే ప్రచారం ద్వారా జరుగుతాయి. కులంలో ఏం లేదు, కులం కంటే గుణం గొప్పది, మతం కంటే మానవత్వం గొప్పది అనే ప్రచారం సంఘంలో కూడా తక్కువైపోతుంది. అది ప్రచారం జరుగుతుండాలి, నిత్యం ప్రచారం చేయాలి. అంబేద్కర్ ఒక మాట అంటాడు, సత్యాన్ని నిత్యం ప్రచారం చేస్తుండాలి అంటాడు అంబేద్కర్. ఎందుకంటే సత్యం మీరు ప్రచారం చేయకపోతే ఏమవుతుందంటే అబద్ధం నిజమై కూర్చుంటుంది. సో ఈ నిత్యం ప్రచారం జరుగుతుండాలి. కులంలో ఏం లేదు అనే ప్రచారం ఒకవైపు నిత్యం జరుగుతుండాలి. కులం అసమానతమైనది, కులం అహేతుకమైనది, కులం అన్యాయమైనది అనే ప్రచారం కూడా నిత్యం జరుగుతుండకపోతే కులమే కరెక్టు,
కులమే వంశము, వంశోద్ధారము, మా తాత ముత్తాతలు ఇదే పాటించారు కానీ మేము కూడా ఇదే పాటిస్తాం అనేది సంకుచిత మనస్తత్వం మనుషులు పారిపోతుంటారు. సో కులం అహేతుకమైనది, అన్యాయమైనది, అవమానకరమైనది అనే ప్రచారం నిత్యం జరుగుతుంటే దీని తీవ్రత తగ్గడం వల్ల దేశంలో కులాల మధ్య సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. కులాంతర వివాహాల వల్ల కూడా సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. ఇది దేశ భవిష్యత్తుకు మంచిది, ఐక్యతకు దారితీస్తుంది. కాబట్టి కులాంతర వివాహాలు వర్ధిల్లాలి. మాది 99లో మ్యారేజ్ అయింది, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. మా నాన్నది కూడా కులాంతర వివాహము. మా నాన్నగారు డిజి రామారావు, మా అమ్మ వెంకటేశ్వరి, వాళ్ళది కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. అప్పట్లో అది చాలా పెద్ద సంచలనమే చేసింది. ఎందుకంటే ఒక అమ్మాయి ముందుకొచ్చి వరకట్నం లేకుండా, అలాగే కుల గోడలు లేకుండా ముందుకు వచ్చి, తర్వాత మా నాన్నగారు కూడా వరకట్నం తీసుకోకుండా ఒక ప్రేమ వివాహం జరిగింది మా అమ్మ నాన్నకి. మా ఇంట్లో కూడా ఎప్పుడు కులాల గురించి కానీ మతాల గురించి కానీ ఎప్పుడు ప్రస్తావన వచ్చేది కాదు. వాళ్ళది మాది వేరే వేరే కులాల్లో ఉన్నా కూడా అరేంజ్డ్ మ్యారేజ్ జరిగింది మా ఇద్దరిది. వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ ఇద్దరు ఒప్పుకొని చేశారు. అలాగే మా పిల్లలకు కూడా ఎప్పుడు ఆ ప్రస్తావన రాకుండా పైకి తెచ్చాము. ప్రస్తుతం ఈ కుల నిర్మూలన సంఘం అనేటటువంటి సంఘంలో నేను ఉపాధ్యక్షులుగా ఉన్నాను. పద్మజానేమో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉంది. యువతకు చెప్పేది ఏంటంటే సలహా, వారు కులాంతర మతాంతర వివాహాలకు ముందుగా వచ్చి, తర్వాత పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే వాళ్ళ పిల్లలు ఎవరినైతే ఇష్టపడతారో అలా ముందుకు వచ్చి వాళ్ళకి వాళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళతో వివాహం జరిపించాలి అనేది పేరెంట్స్గా నా మనవి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో కుల దురహంకార హత్యలు అనేవి చాలా చూస్తున్నాము. వేరే కులంలో ప్రేమించిందను వాళ్ళ బిడ్డలను చంపుకుంటున్నారు. చాలా తప్పు. ఈ మూవ్మెంట్ ఇంకా ముందుకెళ్ళాలి, జిల్లాకి వెళ్ళాలి. కుల దురహంకార హత్యలు అనేవి రూపుమాపాలి అనేది నా మనవి. కులం కాదు మన చిరునామా, మన ఆలోచనలే మన నిజమైన పరిచయం అంటున్నారు ఈ జంటలు. మేము చాలా నార్మల్గానే ఉన్నాం. ఎవరైతే మాది కులం అనుకునేటోళ్ళే అబ్నార్మల్గా ఉన్నారు. సమాజంలో అబ్నార్మల్ మనుషులే ఎక్కువ ఉన్నారు అంటున్నారు ఈ కుల నిర్మూలన సంఘం వ్యక్తులు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి.